హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ తనూజ. మీరందరూ నా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనం దేవుడి దగ్గర వెలిగిస్తాం కదండి ధూప్ స్టిక్స్. అవి దేవుడి దగ్గర పెట్టిన పూలతోటే మనం చేసుకోవచ్చు. అందరు కూడా ఇట్లా ఎండిపోయిన పూలని చెట్ల మొదల్లోనూ అక్కడ వేసేస్తాం కదా, అలా కాకుండా ఇలాగా మనం పువ్వులన్నీ ఒలిచేసుకొని దాంట్లో కర్పూరము లవంగం వేసుకొని మెత్తడి పౌడర్ పట్టేసుకోవాలండి. ఫస్ట్గా పట్టేసినాక దాంట్లో నేను 1.5 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దాంట్లోనే పారాషూట్ కొబ్బరి నూనె కూడా కొంచెం అంత వేస్తున్నాను, ఎందుకంటే మనం ఉండలాగా చేయాలి కదా దానికోసము. చూడండి, ఇది మంచిగా కూడా నెయ్యిను కొబ్బరి నూనెలో మంచిగా కలిపేసి దాన్ని నేను ఇట్లా ఏ షేప్ కావాలో ఆ షేప్లోకి నేను మౌల్డ్ చేసేసుకుంటున్నా. మనకు మౌల్డ్స్ ఉంటాయండి, లేకపోతే పెన్ను క్యాపులు కానీ లేకపోతే పాతగా వాడేసిన సిరప్ మూతలు కానీ అలా ఎందులైనా మనం పెట్టుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. సో నేను చేతితోటే ఒక కోన్ షేప్లో చేసేస్తున్నాను. చేసి వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలండి. చక్కగాను ఎండిపోవాలి, ఒక 2-3 డేస్ ఎండిపోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని వెలిగించుకోవాలి. ఇది మనకు దేవుడి దగ్గర మనం ధూప్ స్టిక్స్ పెడతాం కదండి, అలాగే ఉంటుంది. సేమ్ కర్పూరము ప్లస్ లవంగాల వాసనతో అసలు చాలా బాగుంటుంది. మనకు అలా కాకపోయినా కూడా నార్మల్గా మనం ఇంట్లో వెలిగించి ఒక కార్నర్లో పెట్టుకుంటే దోమలు బెడద అవన్నీ కూడా చాలా వరకు తక్కువ అవుతాయి. ఎందుకంటే లవంగంలో ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్స్, స్ట్రాంగ్ స్మెల్ దోమల్ని తరిమి కొట్టేస్తుందండి. ఇది ఒక టిప్ లాగా కూడా మీకు పనిచేస్తుంది. సో నేను చేసేసాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.